మతాన్ని నువ్వు గుడ్డిగా అనుసరిస్తూ ఉంటే ఆ మతంలో జరిగే నేరాలు నువ్వు గుర్తించలేవు. పైగా నీకు అవి దైవ కార్యాల్లా కనిపిస్తాయి. నేను చిన్నప్పటి నుంచి ఒట్టి చేతులతో తిరిగిన దానికంటే కత్తి పట్టి తిరిగింది ఎక్కువ. నీకు కత్తి పట్టడం మాత్రమే తెలుసు, నాకు చంపితే హత్య, ఇలా చంపితే వధ. రే ఎరా నిన్న మన ఊర్లో జరిగింది పేపర్లో వచ్చిందిరా. ఏది నిజమేరా? చూడరా, ఇదిగో చూడు, ఇదిగో తన నిధుల కోసం వ్యక్తి బలి. ఏంట్రా జరిగింది? ఈ రోజుల్లో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంట్రా? మనిషిని చంపితే లంగబిందులు దొరకమంటరా? నాకు అర్థం అవుతావు. అసలు ఎలా నమ్ముతున్నారు వీళ్ళు? నమ్మే వాళ్ళు ఉన్నంత వరకు నమ్మించి మోసం చేసే వాళ్ళు కూడా ఉంటారా? అసలు మన దేశ సాహిత్యమే ఈ సమాజాన్ని ఇలా మూఢనమ్మకాల్లోకి నెట్టేసిందిరా. 2 గంటల సినిమాలో లేదా 200 పేజీల పుస్తకంలో మంత్రాలు, తంత్రాలు, దెయ్యాలు, చేతబడులు, తాళ్ళు, తాయెత్తులు ఇవన్నీ ఉన్నాయని చెప్తారా. కానీ చివర్లో ఒక్క నిమిషంలో ఒకే ఒక్క మాట అవన్నీ ఫేక్ అని చెప్తారా. చివర్లో మాట ఎవడ పట్టించుకుంటారా? ఆ భయం, అసాహిత్యం ప్రజల మెదడులోంచి ఎలా పోతుందిరా? అందుకేరా మాంత్రికుడు కనిపించిన వెంటనే మూతిపొలు రాలగొట్టేయడం, నగ్నంగా ఊరేగించడం, రాళ్లతో కొట్టి చంపేమని ఈ సాహిత్యాన్ని ఈ దేశ ప్రజలు ఇప్పటివరకు ఫాలో అవుతున్నారా. చదువుకున్నోళ్ళు, చదువు లేనోళ్ళు అన్న తేడా లేకుండా. ఈ మధ్యప్రదేశ్లో ఒక ఆదివాసి స్త్రీని నగ్నంగా ఊరేగించారా మాంత్రికురాలన్న నెపంతో. మాంత్రికులన్న నెపంతో కొన్ని వేల మందిని చంపేస్తున్నారు. వాడు మాంత్రికుడైతే మంత్రము తంత్రం వేసి తప్పించుకుంటాడు, కానీ వాళ్ళ చేతుల్లో ఎందుకు చచ్చిపోతాడురా? వాళ్ళు నిజంగా మాంత్రికులైతే వాళ్ళని పట్టుకుని ప్రజలకు మంత్రాలు తంత్రాలు లేవని నిరూపించాలి. అప్పుడు మూఢనమ్మకాలు వస్తాయి. చంపేస్తూ మూఢనమ్మకాలు ఇంకా పెరిగితే కానీ ఎలా పోతారా? ఇక్కడ నిజమేంటంటే ఇక్కడ చంపబడుతున్న వాళ్ళు, బాధితులు అందరూ కూడా వెనుకబడిన వర్గాల వారు, దళితులు, ఆదివాసీలేరా. హే బ్రో, ఎక్కడున్నావు? 5 minutes వచ్చేస్తున్నాను. ఎవర్రా? ఆడరా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, చిన్నప్పుడు తెలుసంతే. ముంబై నుంచి వచ్చాడురా. మీటోదా అన్నాడు, మీటోతో పని అయిపోద్ది అంతే. నేను కూడా వస్తానని చెప్పాను. సరే వెళ్ళరా. సరేరా, ఓకే బాయ్, ఉంటాను. ఓకే బాయ్.
ఇక్కడే వెళ్దామా? నేను ముంబైలో ఉంటానని మాత్రం నీకు తెలుసు కదా. నేను ముంబైలో ఏం చేస్తానో నీకు తెలియదు కదా. నేను ముంబైలో ప్రొఫెషనల్ కిల్లర్ రా. మన మీ ఊళ్ళో ఒక హత్య జరిగింది కదా. గుప్త నిధుల కోసం ఎవరినో చంపేశారు. అది గుప్త నిధులు కదా, ఏం కదరా. నాకు వాడు సూపర్ ఇచ్చాడు. అడవి పక్కలో ఉంటాడు. వాడిని వేసేయడానికి మీ ఊరికి వచ్చేసి వేసేసా. దానికి కొంచెం పసుపు నిమ్మకాయలు వేసేసి గుప్త నిధులను కలరని ఇచ్చాం. జనాలు గొర్రెలు కదా, నమ్మేస్తారు. ఈ క్వశ్చన్ తెలుసా, ఇప్పటివరకు నేను 80-90 హత్యలు చేశాను రా. అన్నీ కూడా రిలీజియస్ క్రైమ్స్. మూఢనమ్మకాలు ఉన్న దేశంలో ఎన్ని తప్పులు చేసినా తప్పించుకోవచ్చు. తప్పు చేయడం తప్పు కాదు, తప్పు చేసి తప్పించుకోవడం, తెలియకపోవడం తప్పు. నాకు తప్పు చేయడమో తెలుసు, తప్పించుకోవడమో తెలుసు. నేను మూఢనమ్మకాల మీద రీసెర్చ్ చేస్తున్నా. వీడేంటి హత్యలు చేసేవాడు మూఢనమ్మకాల మీద రీసెర్చ్ అనుకుంటున్నాను. చేపల్ని చంపేవాడికి చేపల గురించి బాగా తెలుస్తుంది. ఎవర్రా నువ్వు? నేను ఎవరో నీకు తెలియదు కదా. సమాజాన్ని మారుస్తామని గొంతెత్తే ప్రతి వాడికి ఆ సమాజంలోనే ఏదో ఒక రాజకీయ నాయకుడు శత్రువుగా ఉంటాడు రా. అలాంటి ఓ రాజకీయ నాయకుడికి నిత్య అవసరమై నాకు సుపారీ ఇచ్చింది. నాకు తిండి పెట్టే వృత్తి కోసం పాస్ అండ్ క్రౌడ్ రిలేషన్స్ని నేను పట్టించుకోను. మూఢనమ్మకం అంటే నిమ్మకాయలు, మిరపకాయలు, పసుపు, కుంకుమ, తాయెత్తులు, తాళ్ళు కాదురా.
మూఢనమ్మకం అంటే ఒక విషయం తెలిసిన వెంటనే వేరే ఏ ఆలోచన లేకుండా టక్కున గుడ్డిగా నమ్మేయడమే మూఢనమ్మకం అంటే. గుప్త నిధుల కోసం కేవలం వ్యాధులు నయమవ్వాలనో, సిరి సంపదల కోసమో, వ్యామోహం కోసమో, అధికారం కోసమో ఈ మంత్రాల హత్యలు జరుగుతున్నాయా? లేదు, ఇదంతా ఒకవైపే. మాంత్రికులన్న నెపంతో కొన్ని వేల మంది దారుణమైన హింసను అనుభవించడమో, చంపబడమో జరుగుతుంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా ప్రకారం వేల మంది, ముఖ్యంగా ఒంటరి ఆదివాసీ దళిత స్త్రీలే ఈ విచ్ హంటింగ్లో బలవుతున్నారు. పురాణాల నుండి నేటి వరకు వివక్షకు గురి కాబడుతున్న వాళ్ళంతా ఒకే వారసత్వం కలిగిన ఆదిమ సంతానం. అర్థం కాని ఉనికి కోల్పోయిన వృత్తిని బట్టో, రూపాన్ని బట్టో, వస్త్రధారణను బట్టో బలవుతున్న అసురులెందరూ ఈ భరత భూమిలో. ఒక తరం క్రితం మంత్రసానులుగా భారతావనికి పురుడు పోసిన మంత్రసానులు నేడు మాంత్రికులుగా చంపబడుతున్నారంటే దేశంలో ఎంత భావదారిద్ర్యం ఉందో అర్థం కావట్లేదా? పూర్వం శవాలను మోసిన వాళ్ళే శవపరీక్షలు చేసి, తోలు చెడకుండా డప్పులు చేసి, చెప్పులు చేసి, తోలు సంచులు చేసి, పురాతన వైద్యాన్ని, నాడీ వైద్యాన్ని, ప్రకృతి వైద్యాన్ని చేసిన శాస్త్రం వివక్ష రూపంలో మంత్ర విద్య, క్షుద్ర విద్యగా మిగిలిపోయింది. ముందుగా సమాజంలో పిచ్చుకుక్క వల్ల ఎదురయ్యే ప్రమాదాన్ని అది కనబడితే చాలు చంపాల్సిందే అనంతగా బ్రెయిన్ వాష్ చేస్తారు. తర్వాత ఒక మంచి కుక్కను చంపడానికి అది పిచ్చిదని ముద్ర వేస్తారు. ఆలోచన, పరిశీలన లేని బ్రెయిన్ వాష్ మనుషులు దాన్ని కొట్టి చంపేస్తారు. అసురుడైతే చాలు, చావుకి అర్హుడే అనే బ్రెయిన్ వాష్తో పూర్వం అసురులను చంపినట్టే నేడు కూడా మాంత్రికులని, దేశద్రోహులని ముద్రలేసి మనుషుల్ని వికృతంగా బలి చేస్తున్నారు. ఏళ్లుగా భారతీయులను వెంటాడుతున్న ఆలోచన లేని మానసిక మూఢత్వాలెన్నో అసురువధ అంటే అసురుని వధించడం మాత్రమే కాదు, దైవత్వం పేరుతో జరిగే హత్య కూడా.